ఇప్పుడు ఆల్రెడీ మీరు వచ్చేసి నిన్న ఆల్రెడీ మీ జిహెచ్ఎంసీ లోకల్ బాడీ మీ సమావేశాలకు సంబంధించి ఏదైతే జరిగిందో అందులో ఎమ్మెల్యే తలసాని కూడా ఒక మాట అయితే అనడం జరిగింది. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి 17%కి తీసుకొచ్చారు, బీసీలను మోసం చేస్తున్నారని అంటే కూడా అటు కేటీఆర్ కూడా ఇదే రకమైన కమెంట్లు చేస్తుంటే కూడా అటు మరోపక్క మంత్రి సీతక్క వచ్చేసి కేటీఆర్ మాటలకు సంబంధించి ఆమె మాట్లాడడం జరిగింది. అసలు గొంతు కోసిందే బీఆర్ఎస్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ రాకుండా రిజర్వేషన్ ని తగ్గించిందే బీఆర్ఎస్ అంటూ కూడా సీతక్క కూడా కమెంట్స్ చేశారు. సో ఏంటి, ఏం చెప్తారు వీటికి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు మరియు జీ తెలుగు ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. ముందుగా నేడు మహాత్మా జ్యోతి బాపులే గారి వర్ధంతి, ఆయనను స్మరించుకుందాం, ఆయనకు నివాళులు అర్పిద్దాం. ఇంకొకటి, కొండంత రాగం తీసి గాడిద పాట వాడినట్టు అయిపోయింది కాంగ్రెస్ కథ. కాంగ్రెస్ అనేది ఒక మోసం కుట్రల పార్టీ అనేది అందరికీ తెలుసు. 60 ఏండ్ల నుంచి బీసీలను అన్యాయం చేసింది, తెలంగాణను అన్యాయం చేసింది, దేశాన్ని ఆగం పట్టించింది అనేది కూడా తెలంగాణ ప్రజలకే కాదు దేశ ప్రజలకు అందరికీ తెలుసు. రాహుల్ గాంధీ ఏమో బీహార్ లకు పోయి 42% తెలంగాణలో అమలు చేసినాం, కులగణన చేసినాం, చారిత్రాత్మకం అనేది గప్పాలు కొట్టుకుంటాడు. ఇక్కడ తెలంగాణలో చూస్తే ఏంటంటే దరిద్రము, రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అవుతాడు, కానీ బీసీలకు మాత్రం అన్యాయం చేస్తాడు. రేవంత్ మాల అవుతాడు, రేవంత్ మాదిగా అవుతాడు, కానీ దళిత బంధు ఇవ్వకుండా దళిత సోదరులకు, మాల మాదిగ సోదరులకు అన్యాయం చేస్తాడు. ఇక అవన్నిటికి పోతే బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి రాగానే 6 నెలలల్లా బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత తీసుకొస్తాము అని చెప్పినోళ్ళు గనులు కాంగ్రెస్ వాళ్ళు, కామారెడ్డి సాక్షిగా. ఇక బీసీలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే, రాహుల్ గాంధీ కేంద్రంలో ప్రధానమంత్రి అవుతాడు అనుకున్నాము, మోడీ అయిండు, మోడీ ఇస్తలేడు అనేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకొకటి, మోడీ ప్రధానమంత్రి అయిండు అని అంటున్నాడు కదా, మరి 58 సార్లు ఢిల్లీకి పోయిండు మన రేవంత్ రెడ్డి అనేటైన. 58 సార్లు పోయి ఒక్కసారైనా కూడా అఖిల పక్షాన్ని విసుకపోయిండా, లేకపోతే బీసీల గురించి ఏదైనా చర్చించిండా, ఏదైనా లెటర్లు రాసిండ్రా, ఏదన్నా మోడీ గారికి బీసీలకు మేము ఇట్లా రిజర్వేషన్ 42% ఇస్తామని చెప్పినాము అనేసి వినతి పత్రం ఇట్లా అందజేసిండ్రా? కాంగ్రెస్ ఒకసారి బయట పెట్టాలి. కులగణన అనేది పెద్ద కుట్ర అండి. కులగణన అన్నారు, డెడికేషన్ అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, గవర్నర్ అన్నారు, కుక్క గులాలు చల్లుకున్నారు, సంబరాలు చేసుకున్నారు. బీసీలకు 42% వచ్చింది అని అన్నారు, బీసీలను నిండా ముంచారు. ఇప్పుడు దాదాపుగా మొత్తం గ్రామ పంచాయతీలు 12,735 ఉన్నాయండి. కేవలం 2,176 మందితో అంటే 17% ఓన్లీ బీసీలకు టికెట్లు ఇచ్చారు. ఏ లెక్కగా ఇది జరిగింది, ఏ విధంగా ఇస్తున్నారు? కనీసానికి గత ప్రభుత్వము 24% ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, కానీ 24% ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని సీతక్క ఇప్పుడు ఏంది బీసీలకు అన్యాయం చేసింది వాళ్ళే అని చెప్తుంది. సీతక్క బురద జల్లుట్ల ఫస్ట్ అండి. సీతక్క ఒక రీల్స్ చేసుడు తప్ప ఆమెకి ఏం రాదు. ఇంకొకటి ఏంటంటే, సీతక్క అనేటామె ఆమె అక్క అని చెప్పుకునేటామె హిడ్మా విషయంలో ఏ విధంగా స్పందించిందో కూడా మనకు అందరికీ తెలుసు. ఇంకొకటి ఏమన్నంటే, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కుట్ర అని అంటున్నారు. అసలు సమగ్ర కుటుంబ సర్వే చేసి బీసీలను లెక్కలు తీసి తర్వాత బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నది నిజం. దాన్ని భంగపరిచింది, దాన్ని భగ్నం చేసింది. హైకోర్టుకు వెళ్లి స్వప్నారెడ్డి, గోపాల్ రెడ్డి అనే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళతోటి కేసు వేసింది కూడా కాంగ్రెస్ వాళ్ళే. అప్పుడు ఆపిండ్రు, ఇప్పుడు ఆపుతున్నారు, ఎప్పటికీ ఆపుతారు. వాళ్లకు ఇచ్చే ఉద్దేశం లేదు. ఇచ్చే ఉద్దేశం లేకపోయినా కూడా ఇస్తామని చెప్పిండ్రు, నమ్మిండ్రు. బీసీలు నమ్మి మోసపోయి ఓటేయడం జరిగింది. ఓట్లేసిన తర్వాత వాళ్ళు గద్దెనెక్కడం జరిగింది. అవే నయవంచన ముచ్చట్లు, నమ్మక ద్రోహం ముచ్చట్లు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెంలో బీసీలకు వచ్చినాయి 0 అండి. సంఖ్యాపరంగా 36% ఉన్న సిద్దిపేట కొంచెం బీసీలకు ఎక్కువ వచ్చినాయి. కానీ మన ఇదేంటి సిరిసిల్లలో అయితే ఇంకా అన్యాయం జరిగింది. అసలు బీసీలను ఏం చేద్దాం అనుకుంటున్నది ఈ కాంగ్రెస్ పార్టీ, అదొక్కటి చెప్పాలి. బీసీలు ఊరుకునే పరిస్థితిలో లేరు. కుల సంఘాలు కానివ్వండి, బీసీలు పెద్ద మొత్తంలో పార్టీలకు అతీతంగా కూడా బయటికి వచ్చి మా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కూడా ఏదో చేసి కొండం తవ్వి ఎలుకను తీసే ప్రయత్నాలు చేయకుండా బీసీలకు కట్టుబడి, అంటే చిత్తశుద్ధిగా కట్టుబడి మాకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఇంకొకటి, బీజేపీ మీద చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఒక క్వశ్చన్ అడుగుతున్నా అండి నేను. బడ్జెట్ లా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. కనీసానికి ఎన్ని కోట్లు ఇచ్చిండ్రు బీసీలకు?
మా వైన్స్ రేవంత్ గౌడ్ అయినందుకు అడుగుతానా, ఆ రేవంత్ గౌడ్ అయినట్టయినే కేసీఆర్ గారు అప్పుడు ఆ కాలంలో 15% రిజర్వేషన్ ఇస్తే వైన్స్లల్లా ఇప్పుడు గౌడ్స్ కి 25% ఇస్తామన్నారు, అది కూడా ఇయ్యలేదు. బీసీలకు కావాల్సింది ఓన్లీ రాజకీయ పరమైన రిజర్వేషన్ కాదు, విద్యలో కావాలి, ఉపాధిలో కావాలి, కాంట్రాక్టుల్లో కూడా కావాలండి. ఇప్పుడు కాంట్రాక్టులలో ప్రతి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఇస్తా అన్నోళ్ళు ఇప్పటికి ఎంతమంది బీసీలకు కాంట్రాక్ట్లు ఇచ్చారు అదొకటి అడుగుతున్నా. గొల్ల కుర్మ సోదరులకు, ముదిరా సోదరులకు, నాయి బ్రాహ్మణ, రజక ప్రతి ఒక్కరికి నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ. ఇకనైనా చిత్తశుద్ధితోటి వ్యవహరించి అసలు పార్టీలకు అతీతంగా జరిగే సర్పంచ్ ఎన్నికలల్లో పార్టీ పరంగా ఏ విధంగా టికెట్లు ఇస్తారు, ఏ విధంగా బీసీలకు 42% ఇస్తారో ఒక్కసారి కూడా చెప్పాలి. అంతా నమ్మక ద్రోహం, నయవంచన ముచ్చట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు వదిలేసే ప్రసక్తే లేదు. కామారెడ్డి డిక్లరేషన్ అని ఏది పెట్టిండ్రో అధికారంలోకి వచ్చిందో దానికి కట్టుబడి ఉండాలి. ప్రతి బీసీ సంఘాలు బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేస్తారు. ఓకే అండి, ఎస్. అదే విధంగా ఇక కాంగ్రెస్ కి సంబంధించి రిప్రజెంట్